రైతు సోదరులకు స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం వదిలేసిన ధాన్యం బకాయిలు 1600 కోట్ల రూపాయలు చెల్లించింది. బాగుంది. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు, ధాన్యం అమ్ముకున్న రైతు ఖాతాలో 48 గంటల్లోనే అమౌంట్ వేసేస్తా ఉన్నాం క్యాష్. గత ప్రభుత్వం సంవత్సరం 6 నెలలు 2 సంవత్సరాలు కూడా రైతులకి బకాయిలు పెట్టి వారిని వేధించింది. మేము 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తూ ఉన్నాం అని చెప్పారు. బాగానే చేశారు సంవత్సర కాలం పాటు. అయితే గత 2 నెలలుగా రైతులకు 1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మరి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, నిధుల కొరత ఉందా తెలియదు, కానీ రైతులకు రావాల్సిన ధాన్యం డబ్బు విషయంలో ఏప్రిల్ మే నెలల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఒక 1000 కోట్ల బకాయి మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం పౌర సరఫరాల సంస్థ 8000 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. ఈ ఏడాది కూడా ఖరీఫ్ రబీలో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 7000 కోట్లు అయితే వెంటనే చెల్లించారు. ఆ 1000 కోట్లు కూడా చెల్లిస్తే కూటమి ప్రభుత్వానికి చెప్పిన మాట మీద నిలబడినట్టు అవుతుంది. ఆ 1000 కోట్ల కోసం వైసీపీ వాళ్ళు ఇప్పటికే బయలుదేరుతా ఉన్నారు. వారి పరిపాలనా కాలంలో సంవత్సరానికి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో ఒక 2 నెలలు లేట్ అయితే ఇక ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక ఖాతాలో అడ్జస్ట్ చేసి ఆ రైతులు డబ్బులు జమ చేయండి, రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు. మరలా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. వ్యవసాయదారులకు రైతులకు పెద్ద ఎత్తున ఖర్చులు ఉంటాయి కాబట్టి రైతులు అమ్ముకున్న ధాన్యానికి వెంటనే నిధులు విడుదల చేయాలి.